అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణకి సిద్ధమైనటువంటి పరిస్థితికి చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా కరీంనగర్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంత్రులు 5 మంత్రులు పాల్గొన్నారు. సబ్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల యొక్క అభిప్రాయాలు స్వీకరించారు. ఏంటి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, కొంతమంది రైతుల అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఏంటి, ఎట్లా భావిస్తారు మీరు ఈ రైతు భరోసాకు సంబంధించి? ఇప్పటికే ఒక రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి, మీరు ఏమి అభిప్రాయం వ్యక్తం చేశారు, ఎట్లా ఉంటే బాగుంటుంది? గరిష్ట భూ పరిమితి చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి అనుగుణంగా ఒక కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని రైతు భరోసా అమలు చేయాలని, అదేవిధంగా ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీలు 1000 ఎకరాలు భూమి సేకరించి కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నాయి. అలాంటి కార్పొరేట్ కంపెనీలకు ఈ రైతు భరోసా అందించకుండా అదేవిధంగా కౌలు రైతులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, దీన్ని 10 ఎకరాల 15 ఎకరాల ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి రైతు భరోసాను అమలు చేయాలి. రైతు బంధు కారణంగా భూస్వామ్య వ్యవస్థ తెలంగాణలో నిర్మాణమైంది. దాన్ని రూపుమార్పాలంటే రైతు భరోసాలో అనేక రకాల సంస్కరణలు తీసుకురావాలని చెప్పి సూచించడం జరిగింది. ఓకే, మొత్తం మీద అనేక సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సూచించడం జరిగింది. అనేక మంది రైతులు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కొంతమంది రైతుల అభిప్రాయం వ్యక్తం చేయలేని పక్షంలో వారి అభిప్రాయాల్ని దరఖాస్తు ఫామ్ కూడా ఉంది, అభిప్రాయాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ సంబంధించి ఆ ఫామ్ని కూడా సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. మనతో సీడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి మీ అభిప్రాయం. ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన ఏ విధంగా కూడా ముందుకు పోయాలన్నది ప్రభుత్వం ఈరోజు ఒక సబ్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈరోజు రైతు అభిప్రాయాలు తీసుకున్నారు. సంతోషం. రైతుల పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒకటి సూచన చేస్తున్నాం మేము. ఎందుకంటే గతంలోని లాగా, ఎందుకంటే చెట్లకు గుట్టలకు రియల్ ఎస్టేట్ కాకుండా నిజమైన రైతు ఎవరైతే పంట పండిస్తాడో ఆ రైతులకు దక్కినప్పుడే పంట చేతికొచ్చే టైంలో, లేకుంటే మనకు పంట సాయం, ఎందుకంటే రైతులకు సంబంధించిన వివిధ రకాలైన ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా రైతు భరోసా ద్వారా ఆ రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. అదేవిధంగా రైతు ఎక్కడైతే ₹3 ₹2 లేకుంటే ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ రూపకంగా ఎక్కడ అత్తిదారుల దగ్గరకో వ్యాపారుల దగ్గరకో ఇంకెక్కడికో ఫైనాన్స్లో పోకుండా ఇది భారతదేశంలో పట్ల తెలంగాణలో వ్యాప్తంగా రైతాంగానికి అందించిన శుభ పరిణామం. కానీ కౌలు రైతులకు సంబంధించి ఏమంటారు? ఇంకొకటి మేము ఒకటే చెప్తున్నాం, గరిష్టంగా ఒక 10 ఎకరాలకు మాత్రం రైతు భరోసా ఉండాలి రైతులకు. అదేవిధంగా కౌలు రైతులకు, ఎందుకంటే మనం కూడా కౌలు రైతులు అన్నోళ్ళు తప్పకుండా వాళ్ళకు కూడా ప్రభుత్వం మాత్రమే వాళ్ళని గుర్తించి ప్రభుత్వ పరంగా ఒక కార్డులు ఇచ్చి వాళ్ళు కూడా రైతు భరోసా కల్పించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మరికొంతమంది రైతుల అభిప్రాయాన్ని మనం తీసుకుందాం. దాదాపు 10 ఎకరాలకి కానీ 15 ఎకరాలకు కానీ ఒక పరిమితిగా చేయాలి, కౌలు రైతులకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేయాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు కూడా ఇంకా మిగతా అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సో సీనియర్ ఫార్మర్ ఉన్నారు, మీరు ఏమి అభిప్రాయంతో ఉన్నారు? రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం ఫామ్ నింపారు? ఇప్పుడు ఫామ్ ఉంచండి ఒకసారి. సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇది రైతు భరోసాపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి రైతుల విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పులి లక్ష్మీపతి ఉన్నారు. వారి అభిప్రాయం, వ్యవసాయ శాఖ ధృవీకరించిన పంటలకే రైతు భరోసా ఇవ్వాలని చెప్తున్నారు. రైతుల ఎన్ని ఎకరాలు అనే నిబంధన ఉండరాదు అని కూడా చెప్తున్నారు. వారిని అడుగుదాం, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రైతు భరోసా అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా, ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత లోతున ఉన్నా ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయబూనుకోవడం చాలా సంతోషించదగ్గది, ఆహ్వానించేది. అయితే రైతులు దాదాపు చాలా సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఒక ఆర్థికమైనటువంటి భారం వల్ల, వ్యవసాయం వల్ల, ఒక సాంకేతిక లోపం అనుకోండి, ఒక అవగాహన లేకుండా కానీ, లేకపోతే ప్రకృతి సహకరించక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో రైతులకు ఒక ధీమా కలిగింది. ఎందుకంటే ఇది రైతు ఒక వెన్నెముక లాంటి ప్రభుత్వం అనేది రైతులకు తెలుసు. రైతులు
ఆ నమ్మకం కొద్దీ. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 10 ఎకరాల 15 ఎకరాల ఎంతవరకు ఇవ్వాలి అనేది ఒక అభిప్రాయము, ఎట్లాంటి పంటలు వేయాలనేది కూడా వ్యవసాయ శాఖ మంత్రి సూచించడం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు అక్కడున్న రైతుకు వాతావరణం, వాళ్ళ భూములను బట్టి, వాళ్ళ సాయిల్ని బట్టి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, అక్కడున్న మార్కెట్ని బట్టి రైతు పండిస్తాడు. రైతుకు ఒక పంట మార్పిడి ఇది కాదు అది పెట్టినటువంటి చేస్తే రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అయితే రైతుకు ఒకటేంటంటే గిట్టుబాటు ధర ఉండాలనేది వాళ్ళ వాతావరణం. తర్వాత ఇంకొకటి ఏమంటారు, కౌలు రైతుకు సంబంధించింది. ఇప్పుడు ఒక సమస్య, సాంకేతికమైన సమస్య వస్తుంది. నా భూమి ఉన్నది అనుకోండి, ఒకవేళకు కౌలు రాసిస్తే అథెంటిక్గా ఉన్న తర్వాత అతను ఒక 2-3 సంవత్సరాలను వాళ్ళ కౌలు రైతుగా చేసుకుంటే ఆ భూమి మీద ఆయనకు హక్కు కలిగేటువంటి అవకాశం ఉంటుందని ఏ భూస్వామి కూడా రాతపూర్వకంగా అధికారికంగా కౌలు రాసివాడు. అయితే ప్రభుత్వము ఎవరైతే భూమి వ్యవసాయం చేయరో వాళ్ళ దగ్గర ప్రభుత్వమే కౌలుకు తీసుకొని ఈ కౌలు రైతులకు ఇస్తూ వాళ్లకు పెట్టుబడి ఏదైతే సహాయం అందించాలని చెప్తున్నా, రైతు మాత్రం ఎవరు కౌలు వాళ్ళు తీసుకున్న వాళ్ళ మీద నమ్మరు, వాళ్ళ మీద విశ్వాసం ఉండదు. మొత్తం మీద రైతులకు సంబంధించినటువంటి పలు అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. వారి అభిప్రాయాలని కౌలు రైతులకు సంబంధించి ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద కొంత పునరాలోచించాలని చెప్తున్నారు. కొంతమంది రైతులు మళ్ళీ ఇప్పుడే వెళ్ళినటువంటి పరిస్థితి, వాళ్ళని కూడా తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గ ఉపసంఘం నియమించినటువంటి మంత్రులతో పాటు స్థానిక జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు 18వ తారీఖు ఈ శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈ వి కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులతోని ఈ రైతు భరోసా పథకం పైన అభిప్రాయ సేకరణ, అంటే ఎంతవరకు అభిప్రాయం ఏంటి, మా అభిప్రాయం చెప్పడం జరిగింది. వేదిక పైన కూడా చీటీల మీద కూడా రాసియడం జరిగింది. 6 ఎకరాల వరకు, ఎందుకంటే భూమిని నమ్ముకొని ఉన్న రైతులు ఉంటారు. అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. పంట వండే వారికి మద్దతు ధరతో పాటు గిట్టుబాటు ధర వేస్తే పంటలే పండిన టైంలో భూమిని నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా అవసరం ఉంటుంది. అలాంటి టైంలో ఒక భూమిని నమ్ముకున్న వాళ్ళు భూమి మీద పెట్టుబడి ఏళ్ళకేళ్ళు కాయ కష్టం చేసి భూమితోనే అనుబంధం ఉన్న వాళ్ళు రూపాయి కాజేసి భూమి మీద పెట్టుబడి పెడతారు. అలాంటి వాళ్లకు భూమి పైన కంపల్సరీ 6 ఎకరాల వరకు ఉన్న రైతులకు, చిన్న రైతు నుంచి మొదలుకొని గుంట నుంచి మొదలుకొని 6 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వండి. అదేవిధంగా ఇప్పటి వరకు రైతు భరోసా ఖర్చు పెట్టంగా ఈ 6 ఎకరాల లిమిట్ కట్ ఆఫ్ చేయంగా మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అది కూడా వ్యవసాయ రంగానికి, అది ఏ విధంగా అయితే వ్యవసాయంతో పాటు వ్యవసాయం యొక్క వ్యవసాయ శాఖనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు ఎన్నో ఉన్నాయి. హార్టికల్చర్ అయితేనేమి, సెరికల్చర్ అయితేనేమి, ఫ్లోరికల్చర్ అయితేనేమి, ఫార్మాకల్చర్ అయితేనేమి, అటు లైఫ్ స్టాక్స్, షీప్ అండ్ గోడ్స్, బఫెలోస్, క్యాటిల్స్, ర్యాబిట్స్, ఇట్లా ఎన్నో ఉన్నాయి అనుబంధ రంగాలు. సమీకృత సేద్యం చేసినప్పుడు మొత్తం మీద 6 ఎకరాల వరకే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మిగతా పాడి పరిశ్రమలకి, ఇతర రంగాలకు కూడా మిగిలిన డబ్బును వెచ్చించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? ఈ పథకం ఏదైతే ఉన్నదో రైతులకు 5 ఎకరాల లోపు కేటాయించడం వలన చిన్న సన్నకారు రైతులకు లాభం ఉంటుంది. అలాగే ఇలా కౌలు రైతులు అనేవారు చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. కౌలు రైతును ఫస్ట్గా గుర్తించి వాళ్ళకు కూడా ఎలాగైతే లబ్ధి చేకూరుతుందో ఆలోచించి వాళ్ళని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చాను, మీ పేరేంటి? మాది మానకొండ మండలం దేవంపల్లి గ్రామం. నా పేరు టేకుమల్ లంజయ్య. నాకు 1 ఎకరం భూమి ఉంది. ఇప్పుడు కౌలు రైతు భరోసా అనేది ఇస్తారు. 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. అంటే 5 ఎకరాల వరకు ఇచ్చినా కానీ మామూలు విషయం కాదు. ఒక సంవత్సరానికి 75,000 రూపాయలు అవుతుంది. ప్రభుత్వానికి కూడా భారం పడకుండా అవుతుంది. పోతే కౌలు రైతులు కూడా ఉన్నారు చూసినామా. ఇదే కౌలు రైతులకు కూడా 5 ఎకరాల వరకు ఇస్తుర్రా. 5 ఎకరాల కంటే ఎక్కువ అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఒక గుంట కాంచాలి 50 ఎకరాలు ఉండని, ఎంత ఉండని 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. పోతే 5 ఎకరాల కంటే మిగతా ఎవరైతే కౌలుకి ఇస్తారో వాళ్ళకు కూడా, ఈ కౌలు రైతులు కూడా చేస్తారు కదా, వాళ్ళకు కూడా 5 ఎకరాల వరకు కౌలు రైతులకు కూడా రైతు భరోసా అన్నది ఇవ్వాలి. దేనికి కూడా ఒక నిబంధన కూడా, దేనికి కూడా ఎట్లా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, ప్రతి ఊళ్ళో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. అతని ద్వారా ఎవరు భూమి చేస్తారు, అతని నంబర్ ఎంత, దాన్ని కూడా ఒక ఫోటో తీసి ఇవ్వాల. ఈ కాలంలో చాలా టెక్నాలజీ వచ్చింది. అతడు ఏ పంట వేసాడు ఏం కథ అని చూసి మీరు ఫోటో తీసి దాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసరు, దాన్ని సెక్రటరీ మేడం కానీ, దాన్ని ఇందులో భాగస్వాములు ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ సిగ్నేచర్ చేసి వీళ్ళందరూ సర్వే చేసి
వాళ్ళకు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. మొత్తానికి నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి, దానికి 5 ఎకరాల సీలింగ్ పెడితే బాగుంటుంది, పరిమితి ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. మీరు చెప్పండి ఎట్లా? రైతు బంధు అని ఇది 10 ఎకరాల వరకు ఇవ్వాలని మా అభిప్రాయం. దాని తర్వాత వందలాది ఎకరాలు మరి 1000 ఎకరాల భూమికి ఇచ్చుడు, గుట్టలకు చెట్లకు ఇత్తాది దానికి పెట్టుబడి కింద కాదు. కాబట్టి పెట్టుబడిగా పండించిన వానికి రైతు బోనస్ ఇస్తే ఇంకా చాలా గొప్ప విషయం. రైతు బంధుతో పాటు బోనస్ ఇస్తే చాలా గొప్ప విషయం. ఇచ్చినటువంటి కోరికలలో ఈరోజు రుణమాఫీ కూడా చేసినటువంటి ఇది 10 గుంటల నుంచి నిన్న వరకు ₹1,00,000 లోపడ్డాయంటే తక్కువ రుణాలు ఉన్న వాళ్ళకి పడ్డాయి. అదే రకంగా తక్కువ రుణాలు ఉన్న వాళ్ళు చిన్నకారు రైతులు కాబట్టి పండించే నాణ్యత బురదలో పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి. 15,000 ఇస్తే 500 బోనస్ ఇస్తే చాలా గొప్ప విషయం. బోనస్ ఇవ్వాలనేది చాలా రైతుల అవకాశం. రైట్, మొత్తం మీద బోనస్ ఇవ్వాలి పంట పండించేటువంటి రైతులకు అని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేమంటారు? వేములవాడ మండలం షాబాష్పల్లి గ్రామము. ఈ బోనస్ ఇవన్నీ ఇచ్చుడు స్వాభావిక కావచ్చు, కానీ ప్రతి పండించిన పంటకు వడ్లకు ఎట్లయితే 500 బోనస్ ఇస్తుండ్రో అన్ని పంటలకు ఆ తరీకా బోనస్ ఇచ్చి కౌలు రైతులు లేదు, చేసుకునే రైతులు లేదు, అందరి రైతులకు వర్తిస్తుంది. ఎంఆర్పి పెంచి ఇచ్చినట్టుంటే న్యాయం జరుగుతుంది నా అభిప్రాయం. ఇది ప్రతి పంటకు. అంటే భరోసా ఇవ్వాలంటారా వద్దంటారా? ఇస్తే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలంటారా? ఇస్తే ఎన్ని ఎకరాలకు ఇచ్చినా పర్వాలేదు. పండించిన పంటకి ఇచ్చినప్పుడు ఎన్ని ఎకరాలకు ఇచ్చినా అభ్యంతరం లేదు. అయితే రైతు ఉంటాడు, కౌలు రైతు ఉంటాడు. పండించిన పంటను దృష్టిలో పెట్టుకొని పంటలకు రేటు పెంచాలి తప్ప ఈ భరోసా ఇవ్వకుండా పర్లేదు. అన్ని పంటలకు మంచి ఎంఆర్పి ఇచ్చినట్టుంటే. ఇంకొకటి, వ్యవసాయ శాఖ వాళ్ళు రెవెన్యూ శాఖ వాళ్ళు కలిసి పరిశీలన చేసి నిజంగానే భూమి చేసిన భూములకే లెక్కలు తీసి ఇచ్చి పండిన పంటలకు రేటు ఇచ్చినప్పుడే కరెక్ట్ సార్. అసలు ఇవన్నీ అలవాటు చేసిండ్రు, అందరికీ అలవాటు చేసిండ్రు, రైతులకు ప్రజలకు అన్నీ ఇచ్చుడు తప్ప ఇది కరెక్టు. పండించిన పంటలకు కౌలు రైతులు కానీ భూమి ఉన్న రైతులు కానీ పంటలకే రేటు ఇచ్చుడు న్యాయం అనిపిస్తుంది. నేను చేసుకునే రైతునే కాబట్టి కౌలు రైతు లేడు, ఈ రైతు లేడుగా. పండించిన పంటలకు రేటు ఇచ్చినప్పుడు అందరు కలిసి చేస్తారు కదా, అది న్యాయం అనిపిస్తుంది. మొత్తం మీద కౌలు రైతా లేదా వ్యవసాయం చేసే రైతా అనేది చూడకుండా పండించినటువంటి పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర రావాలి, అందరికీ ఇవ్వాలి, దాని మీద లిమిట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదన్నారు. రైతులు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. మంత్రులందరూ కూడా దీన్ని ఒక కోఆర్డినేట్ చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా. అయితే ఒక రకంగా కమర్షియల్ క్రాప్స్కి కూడా వెళ్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి రైతు అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకుందాం. ఎమ్మెల్యేల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుందాం, వీరి యొక్క రాతపూర్వకంగా ఇచ్చినటువంటి అభిప్రాయాలు సైతం పరిగణలోకి తీసుకుందాం అనేటువంటి విషయాన్ని వెల్లడించడం మనం చూస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.